5000 సంవత్సరాలు కూడా హిందూ అనే పదం మనకు కనపడుతుంది. అవస్థలు మన దాంట్లో లేదు. అవస్థలు కూడా లేదు. మేము అవస్థను కూడా డౌన్లోడ్ చేసి చూసాము. జెండా అవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివాడు, మేము కూడా చదివాము. ఎక్కడ ఆ పదం అనేది లేదు. ఫస్ట్ హిందూ అన్న మాట ఋగ్వేదంలో లేదు, ఉపనిషత్తులలో, బ్రాహ్మణులో కూడా లేదు, చివరికి స్మృతులలో కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ నా రిఫరెన్స్. నేనేమంటున్నా అంటే మహమ్మదీయులు వచ్చిన తర్వాతనే వచ్చింది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. పదం హిందూ అనేది అది పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిందని. వీళ్ళేమంటారు, సింధు అన్న పదాన్ని వాళ్ళు పర్షియన్లు పలకలేక సకారాన్ని హకారంగా పలికి సింధుని హిందూగా అన్నారు అనేది వీళ్ళ వాదన. ఓకే, ఒకవేళ సింధుని హిందువుగా అన్నా అది ప్రాదేశిక పరిభాషే తప్ప మతానికి సంబంధించిన పరిభాష కాదు. దాన్ని ఇప్పుడే వీళ్ళు మతంగా మార్చేసారు. అందుకని హిందూ అన్న మాటకి హీనమైన అర్థం ఉన్నది కాబట్టి నేను ఒప్పుకోను అని సత్యార్థ ప్రకాశికలో ఆయన రాశారు. ఏదో స్వామి దయానంద సరస్వతి, ఒక్క నిమిషం సార్, దయానంద సరస్వతి గారు ఒప్పుకోలేదు, వివేకానందుడు కూడా ఒప్పుకోలేదు, చిన్నజీయర్ స్వామి కూడా నిన్ననే ఆయన జస్ట్ ఒక 2-3 నెలలు 6 నెలల క్రితం ఆయన కూడా ఒప్పుకోలేదు. నిజమైన అంటే ఈ ధర్మం గురించి చర్చ చేసే వాళ్ళు ఎవరైనా ఆ పేరును ఒప్పుకోరు.